This conference will now be recorded. ఓకే, ఫస్ట్ వచ్చేసి మామూలుగా మీకు ఫోల్డర్ స్కెలిటన్ క్రియేట్ చేయడం అదంతా అర్థమైందా? న్యూ జావా ప్రాజెక్ట్, ఇది వచ్చేసి సెలెనియం పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది ఫ్రేమ్వర్క్ అనమాట. పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్. మనము ఈ కాంబినేషన్ వచ్చేసి ఏ ఫ్రేమ్వర్క్స్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ స్కెలిటన్ అనేది డిజైన్ చేయాలి. అంటే ఏ ప్యాకేజెస్ ఉండాలి, ఏ ప్యాకేజ్లో ఏ క్లాసెస్ ఉండాలి, అవన్నీ. న్యూ ప్యాకేజ్ ఓజీ డాట్ హెచ్సిఎల్ తీసుకున్నాం. హెచ్సిఎల్ డాట్ బేస్ అనేది ఒక ప్యాకేజ్. తర్వాత వచ్చేసి ఓజీ డాట్ హెచ్సిఎల్ డాట్ రిసోర్సెస్, ఇది ఒక ప్యాకేజ్. ఏ ప్యాకేజీలో ఏ ఫైల్స్ ఉంటాయి అవి మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మ్యాక్సిమం కంపెనీస్లో ఇవే ఉంటాయి అన్నమాట. రీయూజబుల్ మెథడ్స్, లేదంటే వాళ్ళ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, కానీ ఈ రీయూజబుల్ మెథడ్స్ మీరు క్రియేట్ చేయడం నేర్చుకుంటే అంతా ఒకటే ఉంటుంది. పేజెస్ కానీ పేజ్ అప్డేట్స్ కానీ మీ ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు. కొందరు వచ్చేసి ప్రాపర్టీ ఫైల్ నుండి రీడ్ చేస్తారు అనమాట పేజ్ అప్డేట్స్ కూడా. న్యూ ప్యాకేజ్ ఓజీ డాట్ హెచ్సిఎల్ డాట్ యూటిల్స్ అనే ప్యాకేజ్ ఉంటుంది. న్యూ ప్యాకేజ్ ఓజీ డాట్ హెచ్సిఎల్ డాట్ బేస్ రిసోర్సెస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి టెస్ట్ స్క్రిప్ట్స్, యాక్చువల్ టెస్ట్ కేసెస్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. రిసోర్సెస్ నుండి స్టార్ట్ చేయాలి మనం ఎప్పుడైనా కూడా. రిసోర్సెస్ వెళ్ళి ఫస్ట్ న్యూ ఫైల్ కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీ. ఎప్పుడైనా కూడా మన స్క్రిప్ట్ డిజైన్ అనేది ఈ కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీ ఫైల్ నుండి క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి బ్రౌజర్ ఈక్వల్ టు క్రోమ్. ఏ బ్రౌజర్స్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ డిఫైన్ చేయండి. లేదు అది కూడా వద్దు, కన్ఫ్యూజ్ అవుతున్నారంటే బేస్ యూఆర్ఎల్. ఇక్కడ వచ్చేసి ఓపెన్ స్మాల్, ఇది వచ్చేసి యూజర్ నేమ్, అడ్మిన్ యూజర్ నేమ్, అలా డిఫరెంట్ యూజర్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఈక్వల్ టు రవి 123, అడ్మిన్ పాస్వర్డ్, నార్మల్ యూజర్, అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట ప్రాపర్టీ ఫైల్లో మనము. ఓకే, ఈ ఫైల్ రెడీ అయిపోయింది మనకి. ఈ ఫైల్లో ఉండి డేటా రీడ్ చేయాలి మనం. దానికోసం వచ్చేసి బేస్ ప్యాకేజీలోకి వెళ్ళి న్యూ క్లాస్ బేస్ పేజ్ ఇలా డిజైన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక మెథడ్ రాయండి, పబ్లిక్ స్టాటిక్ వైడ్. అది ప్రాపర్టీ ఫైల్ కదా, మనం రీడ్ చేయాల్సిందే. అందులో ఉన్న బ్రౌజర్ని రీడ్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన యూఆర్ఎల్ రీడ్ చేయాలి. మనకు జార్ ఫైల్స్ అన్ని కావాలి కదా. ప్రాపర్టీ ఫైల్ అంటే జావా కాబట్టి నో నీడ్ టు యాడ్ జార్ ఫైల్స్. సెలెనియంకి అయితే మనకు వచ్చేసి బ్రౌజర్స్ అనే ఫోల్డర్ కావాలి. ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా లెట్స్ ఫస్ట్ ఇది చేద్దాం. లోడ్ కాన్ఫిగ్ ప్రాపర్టీ ఫైల్. జావాలో వచ్చేసి మామూలుగా ఫైల్లో ఉండే డేటా రీడ్ చేయాలంటే మనకు వచ్చేసి ఫైల్ అనే క్లాస్ ఉందన్నమాట. వీ నీడ్ టు క్రియేట్ రెఫరెన్స్ ఈక్వల్ టు న్యూ ఫైల్. ఈవెన్ కొందరు వచ్చేసి ఇంకా ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దానికి ఇలా క్రియేట్ చేస్తారు. ఆబ్జెక్ట్ రెపాజిటరీ డాట్ ప్రాపర్టీస్. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి _id.
ఈక్వల్ టు యూజర్ అండర్స్కోర్ పాస్వర్డ్. ఇలా ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడే మెయింటైన్ చేస్తారు అనమాట. యూజర్ అండర్స్కోర్ పాస్ లాగిన్ బటన్ ఈక్వల్ టు లాగిన్ అండర్స్కోర్ బటన్. ఈ ఐడి కదా, ఐడి. ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఈవెన్ కాన్ఫిగ్ ప్రాపర్టీ ఫైల్ ఉంటుంది, ఆబ్జెక్ట్ రిపాజిటరీ అనేది ఉంటుంది. కొందరు వచ్చేసి పేజ్ ఆబ్జెక్ట్, ఇది ఉంది కదా పేజ్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ క్రియేట్ చేయరు, ఇక్కడ డిఫైన్ చేసి ఇక్కడ నుండి యూజ్ చేసుకుంటారు అన్నమాట. మీకు ఈ కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీ ఫైల్ అర్థమవుతే ఈవెన్ ఇది కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి మెథడ్ క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ రిపాజిటరీకి. ఆబ్జెక్ట్ రీడ్ ఆర్ లోడ్. ఆబ్జెక్ట్ రిపాజిటరీ ప్రాప్ ఫైల్. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఒక ఫైల్ కదా, ఫైల్ ఆబ్జెక్ట్ ఫైల్ ఈక్వల్ టు న్యూ ఫైల్. ఇట్లా కంపేర్ అన్నా చేస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి రెండు క్రియేట్ చేస్తున్నా ఒకటేసారి. నెక్స్ట్ వచ్చేసి ఫైల్లో ఉండి డేటా రీడ్ చేయాలంటే ఇది జస్ట్ ఫైల్ని ఐడెంటిఫై చేయడం వరకే, అంతమించి ఏం చేయదు. ఆ ఫైల్ లొకేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే మళ్ళీ మనకు ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది మెథడ్ ఉంది. ఓకే, ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. java.type file input stream object fis equal to new file input. ఈ ఫైల్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పాస్ చేయాలి ఆర్గ్యుమెంట్. ఇక్కడ వచ్చేసి సరౌండ్ విత్ ట్రై క్యాచ్. ఇదేమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ట్రై క్యాచ్ బ్లాక్ ఇదేం మనమేం రాయడం లేదు, జస్ట్ ఆప్షన్స్ వస్తున్నాయి, దాన్ని క్లిక్ చేస్తున్నాం అంతే. అంటే రన్ టైంలో ఒకవేళ ఫైల్ అవైలబుల్ లేకుంటే ఎక్సెప్షన్ రావచ్చు అని చెప్పేసి ముందే మనకు హింట్ ఇస్తుంది అనమాట, హ్యాండిల్ చేయండి అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా? ఇక్కడ మళ్ళీ ఈ ఫైల్ ఉంది కదా, సేమ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి కూడా మనం రీడ్ చేయాలి కదా డేటా, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది కాల్ చేయాలి. ఇది వచ్చేసి కాన్ఫిగ్ fis. ఈ రెఫరెన్స్లో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, ఇది రెఫరెన్స్ మన ఇష్టం ఏదైనా, కాకపోతే కొంచెం మీనింగ్ఫుల్గా ఉండడానికి ఆబ్జెక్ట్ ఫైల్కి వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ రిపాజిటరీకి వచ్చేసి ఆబ్జెక్ట్ fis ఇస్తున్నాను, ఆబ్జెక్ట్ ఫైల్ అని ఇస్తున్నాను, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఆబ్జెక్ట్ ఫైల్ కాన్ఫిగ్ ఫైల్ వచ్చింది. ఇది న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. యాడ్ ఆర్గ్యుమెంట్ ఇది పాస్ చేయాలి ఆర్గ్యుమెంట్. ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు క్లియర్ సార్. యా, నెక్స్ట్ వచ్చేసి మనం రీడ్ చేయాల్సింది ప్రాపర్టీ ఫైల్ కదా, ఇది ఫైల్ని జస్ట్ ఐడెంటిఫై చేయడానికి ఇప్పటి వరకు రాసామన్నమాట, ఫైల్ని యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు వచ్చేసి ప్రాపర్టీ ఫైల్ కాబట్టి ప్రాపర్టీస్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి obj ప్రాపర్టీ ఫైల్ ఈక్వల్ టు న్యూ
ప్రాపర్టీ. సేమ్ అలాగనే ఇక్కడ కూడా ప్రాపర్టీ ఫైల్ కాబట్టి అంటే ఇది ప్రాపర్టీ ఫైల్ లో ఉన్నదాన్ని రీడ్ చేయడం కోసం ఈ కమాండ్ సార్ ఇది. ఇది ప్రాపర్టీ ఫైల్ ని ఇక్కడ డాట్ ప్రాపర్టీస్ అని ఇచ్చాం కదా, అవును సార్. దీన్ని యాక్సెస్ చేయాలంటే లోడ్ చేయడానికి అనమాట. ఇది ఇప్పటి వరకు మనకు ఆ ఫైల్ ని ఐడెంటిఫై చేస్తున్నాము. ఐడెంటిఫై చేస్తాం. ఓకే ఓకే యా, సార్. దాంట్లో ఉండి డేటా కూడా రీడ్ చేయడానికి ఇది, కానీ లోడ్ చేయాలి కదా, లోడ్ చేస్తే మన డేటా అనేది రీడ్ అవుతుంది. ఓకే సార్. ఇక్కడ వచ్చేసి కాన్ఫిగ్ ప్రాప్ ఈక్వల్ టు న్యూ ప్రాపర్టీ. ఇది ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకొని మనము డాట్ లోడ్ ఇలా ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది ఇక్కడ ఇట్లా. ఓకేనా, ఇది వచ్చేసి యాడ్ క్యాచ్ క్లాస్. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. ప్రాపర్టీస్ ఉంది, ఈ రెఫరెన్స్ తో ఒక మెథడ్ ని కాల్ చేయాలి. అంతే, ఇందులో ఏముంది కన్ఫ్యూజ్ చెప్పండి. మళ్ళీ ఇక్కడ క్యాచ్ క్లాస్ యాడ్ చేస్తాను. మళ్ళీ ఈ ఫైల్ అవైలబుల్ లేకుంటే కనుక ఎక్సెప్షన్ రావచ్చు అని చెప్పేసి, లోడ్ కాకుంటే. ఓకే, చూడండి, ఏం డౌట్ ఉంటే రెండు కంపేర్ చేసి చూడండి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్, లెట్స్ సీ. ఇప్పుడైతే క్లియర్ అయింది సార్ ఇప్పటికి.
హలో రవి సార్ సౌండ్ వినబట్లేదు సార్ మీది. ఏంటి బ్రో? సౌండ్ వినబడుతుందా సార్ది? అర్థం కాల, వాయిస్ బ్రేక్.
ఓకే. హలో. సార్ చెప్పండి. ఇది క్లియర్ కదా? ఏం లేదు, ఆ, ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవి క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేస్తున్నాం. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇతను కాల్ చేస్తున్నాడు కంపెనీ నుండి, ఒక్క నిమిషం. ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేయాలి. సో దట్ వీ కెన్ రీయూజ్ ఎనీవేర్ ఇన్ అవర్ ఎంటైర్ ప్రాజెక్ట్ విత్ ది క్లాస్. స్టాటిక్ ఉంటే కనుక ఏ మెథడ్స్లో అయినా కాల్ చేస్తూ సేమ్ క్లాస్లో, వేరే క్లాసెస్లో అయితే విత్ బేస్ పేజ్ అనే దాంతో కాల్ చేయొచ్చు. సేమ్ అలాగనే ఇవి కూడా, ఇది ఉంది కదా, ఇవి కూడా క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేయాలి. అట్లా ఎన్ని వేరియబుల్స్ ఉంటే అవన్నీ క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేయాలి. ఓకే, ఇలా అన్ని క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మన మెథడ్ ఉంది కదా, ఓపెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఓపెన్ బ్రౌజర్. ఇక్కడ ఈ కాన్ఫిగర్ ప్రాపర్టీ నుండి డాట్ గెట్ ప్రాపర్టీ, ఈ గెట్ ప్రాపర్టీ అనే మెథడ్ని కాల్ చేస్తే ఇట్ విల్ టేక్ స్ట్రింగ్ కీ, దెన్ ఇట్ విల్ రిటర్న్ స్ట్రింగ్ కదా. ఏ ప్రాపర్టీ కావాలి మనకి? ఇది బ్రౌజర్. ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది, స్ట్రింగ్ బ్రౌజర్. దెన్ ఇఫ్ ఎల్స్ కండిషన్, అది తెలిసినది కదా మీకు. ఇంకా ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఇఫ్ ఎల్స్ కండిషన్ రాస్తాం బ్రౌజర్ రిలేటెడ్. చెప్పండి, ఇక్కడ ఏమన్నా ఈ గెట్ ప్రాపర్టీ మెథడ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాల్ చేస్తున్నాం, మెథడ్ కాల్ చేస్తున్నాము, ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, రిటర్న్ టైప్ అంతే కదా మనం నేర్చుకునేది జావాలో, సేమ్ అదే చేస్తున్నాం. దెన్ ఇంకా జనరల్గా ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసిస్తాను. ఇఫ్ బ్రౌజర్ డాట్ ఈక్వల్ ఇన్ యువర్ కేస్
మనం ఎలా రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తామంటే ఒకసారి మనం కోడ్ రాస్తే ఈ పేజ్లో ఇంకేం టచ్ చేయకూడదు అనమాట ఇప్పుడే కానీ అలా ఉంటుంది. మళ్ళీ ఎవరైనా మాడిఫై చేస్తే అది మొత్తం టెస్ట్ కేస్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి, అది అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఇక్కడ వరకు క్లియర్ సార్. ఓకే, రోమ్ అయితే కనుక దెన్ సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ అవన్నీ కాల్ చేస్తాం. అలా ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో బ్రౌజర్స్ అన్ని బ్రౌజర్స్కి రాస్తాం. ఈ వెబ్ డ్రైవర్ కూడా క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేస్తాం. ఇంపోర్ట్ దిస్, ఎందుకంటే జార్ ఫైల్స్ లేవు కదా, ఇంపోర్ట్ రాదు. we need add jar files, add external jars,
ఇది సెలెక్ట్ చేసుకోండి. అప్లై అండ్ క్లోజ్. మనకు వచ్చేసి exe ఫైల్స్ కూడా కావాలి కదా. గో టు ది డ్రైవ్. ఇప్పుడు వచ్చేసి కాపీ దిస్. మీరు వీటిని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా కాన్సెప్ట్స్ అనేవి గుర్తుంటాయి. ఇక మనం డ్రైవర్ ఈక్వల్ టు న్యూ ఫ్రమ్ డ్రైవర్ అనేది రాస్తాం. ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పండి. దీని తర్వాత విండో మ్యాగ్నైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఫ్. ఇది ఆల్రెడీ మనం చాలా రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా ఎల్సిఫ్ అనేది. ఇందులో ఏం డౌట్ ఉండదు. ఈ ప్రాపర్టీ ఫైల్ ఇది జస్ట్ ఈ కాన్ఫిగ్ ప్రాపర్టీ ఉంది కదా, దాని ఆబ్జెక్ట్తో మెథడ్ని కాల్ చేస్తాం. సేమ్ అలాగనే టెస్ట్ కేసులో మీరు చూస్తే కనుక ఇప్పుడు వచ్చేసి ఇది మన టెస్ట్ కేస్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ప్లస్ యూజర్ లాగిన్, ఇప్పుడు వచ్చేసి పబ్లిక్ యూజర్ లాగిన్. సేమ్ అలాగనే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ కూడా మనము రీడ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి బేస్ పేజ్ ఎక్స్టెండ్ చేసుకుంటే కనుక మనకు డ్రైవర్ ఆబ్జెక్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇంపోర్ట్ దిస్ బేస్ పేజ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ నుండి రావాలి మనకి ఇప్పుడు కాన్ఫిగ్ అదే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఇంకా సార్ ఆబ్జెక్ట్. యా అది కాల్ చేయాలి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఇప్పుడు బేస్ పేజ్ లో ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ ప్రాప్ అనేది డాట్ గెట్ ప్రాపర్టీ. అంతే, ఎంత మించి ఏముంది, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇది పాస్ చేయాలి కీ. డాట్ సెండ్ కీస్. ఇది సేవ్ చేయలేదు అందుకు ఎర్రర్ వస్తుంది. లెట్స్ సేవ్ దిస్. బేస్ పేజ్ అనేది సేవ్ చేయాలి. దెన్
change to find elements. Apply static variable. ID ఈ ఐడి లోపల డాట్ గెట్ ప్రాపర్టీ డాట్ సెండ్ కేస్. ఈ సెండ్ కేస్ ఇది కూడా మనము ఇక్కడ నుండి రీడ్ చేయొచ్చు. మనకేమవుతుంది, వేరే ఈ ప్రాపర్టీ ఫైల్ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది తీసుకోవాలి కాన్ఫిగ్ ప్రాపర్టీ. ఆ ఫైల్లో మనకి యూజర్ నేమ్ ఉంది కాబట్టి గెట్ ప్రాపర్టీ ఇక మనము ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేయడం లేదు, అన్ని ప్రాపర్టీ ఫైల్. ఇలా మళ్ళీ పాస్వర్డ్ కూడా రాయాలంటే సేమ్ ఉండాలి. సార్ ఇంక ఇది ఓపెన్ బ్రౌజర్ అనేది అవసరం లేదు సార్ ఇంక దీనికి కావాలి కదా, అది నేను జస్ట్ ఇది చూపిస్తున్నాను, అది కూడా కావాలి మనకి. ఓకే సార్ ఓకే. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా మీరు కావాలంటే ఇలాగ ఇప్పుడు వచ్చేసి పాస్వర్డ్ కాబట్టి ఇది చేంజ్ అవుతుంది. ఓన్లీ ప్రాపర్టీస్ ఫైల్ మీదనే ట్రై చేయండి, ఇంకా నార్మల్గా వద్దులేండి, మీకు అప్పుడే కమాండ్ వస్తుంది. సార్ మనం మరి ప్రాపర్టీస్ ఫైల్ యూజ్ చేయకుండా డైరెక్ట్ చేస్తే ఇంత కోడ్ రాదు కదా సార్, దగ్గరికి చిన్నగా వస్తుంది కదా. వాలిడేషన్స్ మనం మళ్ళీ డిస్టర్బ్ చేయాలి కదా ఫ్యూచర్లో ఈ ఐడి చేంజ్ అయింది అనుకోండి, మళ్ళీ టెక్స్ట్ కేస్ లేక వచ్చి చేంజ్ చేయాలి. ఫ్యూచర్లో ఈ ఐడి చేంజ్ అయింది అనుకోండి. ఓకే ఓకే ఓకే, అంటే డైరెక్ట్ ప్రాపర్టీ ఫైల్ లో చేంజ్ చేసుకుంటే ఫ్యూచర్ లో చేంజ్ అయినప్పుడు సరిపోతుంది. అవునా, ఇదే లాగిన్ వచ్చేసి ఒక 10 టెస్ట్ కేసెస్ లో యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ 10 టెస్ట్ కేసెస్ ఓపెన్ చేసి మళ్ళీ చేంజ్ చేయాలి. లేకుండా ఒక సెంట్రలైజ్ లొకేషన్ అన్నమాట. మీరు 100 టెస్ట్ కేసెస్ లో యూజ్ చేసుకున్నా ఇక్కడ కొత్త చేంజ్ చేస్తే అన్ని రిఫ్లెక్ట్ అయిపోతాయి, మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతుంది కదా. ఇది చేంజ్ చేయడంలో బై మిస్టేక్ ఏదైనా కోడ్ డిలీట్ చేశాను అనుకోండి, మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సింది. అందుకే మ్యాక్సిమం కోడ్లో మనం టచ్ చేయకూడదు. ఇలా మెయింటెనెన్స్ తక్కువ ఉండడానికి ఎక్స్టర్నల్ ఫైల్స్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం బేస్ పేజ్ లో చేంజ్ చేసాం అనుకోండి, మళ్ళీ ఈ టెస్ట్ కేసెస్ లో కూడా చేంజ్ చేయాలి కదా, ఇప్పుడు యూజర్ నేమ్ ఇవన్నీ కూడా. ఇది నేమ్ కదా, ఇప్పుడు మనం చేంజ్ చేసేది ఏది, యూజర్ ఐడి అని ఉంది కదా సార్, ఇప్పుడు యూజర్ నేమ్ అని చెప్పేసి ఉంది. వేరే దానికి యూజర్ నేమ్ సంథింగ్ వేరేది ఏదైనా ఉంది అనుకోండి, వేరే దానికి చేంజ్ కాదు కదా సార్. ఓకే ఓకే, ఇవి చేంజ్ కావు, ఓన్లీ ఇది ఒకటే చేంజ్ అవుతాయి. అవును, వాల్యూ చేంజ్ అవుతుంది, వాల్యూస్ చేంజ్ అవుతాయి కానీ ఇది మాత్రం అదే ఉంటుంది. అవును, కానీ ఇవి ఒకవేళ మనకి ఇవి వాల్యూస్ కాకుండా మామూలు ఇవి చేంజ్ అయ్యానుకోండి సార్, ఇవి ఇందులో కూడా చేంజ్ చేయాలి కదా అవి. మాక్సిమం ఏం చేంజ్ అవుతుంది చెప్పండి, ఎక్స్పాత్ రాద్దాము. ఎక్స్పాత్ రాస్తే ఐడి చేంజ్ అయినా ఏది చేంజ్ అయినా కూడా నీకు వర్కౌట్ అవుతుంది. కస్టమ్ ఎక్స్పాత్ రాస్తే ఓకే ఓకే సార్. మాక్సిమం 90% ఎక్స్పాత్ యూజ్ చేస్తారు, ఎందుకంటే అవి చేంజ్ అవ్వవు ఎక్స్పాత్ యూజ్ చేస్తే. ఈ ఐడీస్ కూడా ఓన్లీ రన్ టైమ్ లో కొన్ని అప్లికేషన్స్ మాత్రం చేంజ్ అవుతాయి అనమాట. మెమరీకి వాల్యూస్ ఉంటే చేంజ్ అవుతుంది, లేదంటే చేంజ్ అవ్వదు.
మిక్స్ అది సరే, ఒక సినారియో ఉంది. ఇప్పుడు ఇది క్లియర్ అయితే మీకు ప్రాపర్టీ ఫైల్ అనేది ఏమైనా ఉన్నాయా ఇంకా డౌట్స్? హలో, సార్ ఇదైతే క్లియర్ సార్, మరి మిగతా వాళ్ళని కూడా కనుక్కోవాలి కదా. బాబు శామ్యూల్, శామ్యూలే కొంచెం కన్ఫ్యూజన్. శామ్యూల్ క్లియర్ ఇప్పుడు? ఇప్పుడు టాస్క్ కంప్లీట్ చేస్తారా? ఏం లేదు, మీరు జస్ట్ టైం స్పెండ్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా బిల్డ్ చేసేయచ్చు. బేస్ పేజ్ ఉంది. ఓకే, మనకు టైం, దీని తర్వాత మనకు టైం సెట్ చేసేది సార్ 30 seconds అని. 30 seconds అది వెయిట్ చేయడానికి, వెయిట్ కమాండ్ అనమాట అది. ఇప్పుడు వచ్చేసి ఏదన్నా ఎలిమెంట్ మనకు సెలెనియం లో వచ్చేసి ఎలిమెంట్స్ లోడ్ అవ్వడానికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వెబ్సైట్ ఉంది అనమాట. ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట, హౌ టు హ్యాండిల్ అజాక్స్ కాల్స్ అని చెప్పి యూజింగ్ సెలెనియం. ఇది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి కిడ్స్. ఈ వెబ్సైట్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వచ్చేసి 5 to 10 years. ఇప్పుడు చూడండి ఎన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నాయి మనకు. టోటల్ వచ్చేసి 36,000 ఉన్నాయి. వీళ్ళు పేజినేషన్ చేయలేదు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఒక్కొక్క పేజ్కి 24 ఐటమ్స్ మాత్రమే కనిపించాలని వాళ్ళు డిజైన్ చేశారు. ఇది చూడండి మొత్తం 36,000 ఐటమ్స్ ఉన్నాయి, కానీ మనకు కనిపించేది ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇది చూడండి, ఏ సింబల్ వస్తుంది అంటే లోడ్ అవుతున్నాయి. ఇట్లా మీరు స్క్రోల్ చేస్తే ఏ సింబల్ వస్తుంది చూడండి. దిస్ ఈజ్ అజాక్స్ కాల్ అనమాట. అంటే ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు లోడ్. అలాంటప్పుడు లోడ్ అవ్వడానికి టైం పడుతున్నాయి కదా. మనం సెర్చ్ చేసామనుకోండి, టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, 30 seconds 60 seconds. అలాంటప్పుడు మనము వెయిట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్. ఇలాంటి అజాక్స్ కాల్స్ ని హ్యాండిల్ చేయడానికి కొన్ని వెబ్సైట్లు ఇలా డిజైన్ చేస్తారు. ఇది ఓల్డ్ వెబ్సైట్లు అండి, చూడండి ఇంకా లోడ్ కాలేదు. మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళు పేజినేషన్ చేస్తే మనకు ఎలాంటి ఇష్యూ ఉండదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకే పేజ్ లో మొత్తం ఐటమ్స్ 36,000 ఐటమ్స్ లోడ్ చేస్తున్నారు చూడండి. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేస్తే మళ్ళీ టైం అవుతుంది. స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి, మళ్ళీ లోడ్ అవుతుంది. అట్లా వీటిని అజాక్స్ కాల్స్ అంటారు అన్నమాట. అంటే డైనమిక్ గా పేజ్ అనేది చేంజ్ అవుతుంది. మన ఫస్ట్ డిస్ప్లే అయ్యేది కొన్ని ఇమేజెస్, లేటర్ దే ఆర్ లోడింగ్ డైనమికల్లీ. డెవలపర్స్ అలా రాశారు అనమాట అజాక్స్ అని చెప్పేసి. ఇది కూడా మనం ఆటోమేషన్ లో హ్యాండిల్ చేయాలి. ఇది హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ ఈ వెయిట్ కమాండ్స్. అంటే వెబ్ డ్రైవర్ వెయిట్ ఏదైతే చూసాం మనము, పబ్లిక్ స్టాటిక్ వైట్ వెయిట్ ఫర్ ఎలిమెంట్. ఇది వెబ్ డ్రైవర్ వెయిట్ అనమాట. వెబ్ డ్రైవర్ వెయిట్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇంప్లిసిట్ వెయిట్ పని చేయకున్నా కూడా ఫ్లూయెంట్ వెయిట్ అని ఉంది అనమాట. ఫ్లూయెంట్ వెయిట్ ఇంకా అడ్వాన్స్. ఈ వెబ్ డ్రైవర్ వెయిట్స్ లేకుంటే మనకు టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు డైనమిక్ గా లోడ్ చేస్తున్నారు పేజెస్ అనేది. మనకి ఎలా వర్క్ అవుతుంది, సెలెనియం ఏదైతే పేజ్ లో అవైలబుల్ ఉంటుందో అది చూస్తుంది. అవైలబుల్ ఉందా, టెస్ట్ కేస్ ఫెయిల్ అవైలబుల్ లేదా, టెస్ట్ కేస్ ఫెయిల్ చేస్తుంది.
అట్లా మళ్ళీ ఎవ్రీ టైం మనం వెయిట్ చేయలేం కదా, అప్పుడు ఎలిమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది డైనమిక్గా హ్యాండిల్ చేయడానికి మనకి వెయిట్ కమాండ్స్ ఉన్నాయి. అంటిల్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్. ఇట్లా దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి. చూడండి ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి. లేదు ఈ మెథడ్ వద్దు అనుకుంటే మీకు ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. ప్రెజెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇది తీసుకోండి. విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్, ప్రెజెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇవన్నీ ఒకటే వర్క్ చేస్తాయి అనమాట. ఓన్లీ థింగ్ బై ఆబ్జెక్ట్ పాస్ చేయాలి కదా. ఇది హార్డ్ కోడ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే రీయూజ్ చేస్తున్నాం, అందుకు ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం. హార్డ్ కోడ్ చేస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రమే పనిచేస్తుంది. ఓకే, లొకేటెడ్ బై డాట్ ఐడి ఓన్లీ యూజర్ నేమ్కి మాత్రమే పనిచేస్తుంది. అలా లేకుండా మనము జనరిక్గా అన్ని ఎలిమెంట్స్కి యూజ్ చేయాలి. అందుకని చెప్పేసి ఇలా ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. మనం హార్డ్ కోడ్ చేస్తే ఇక్కడ బై డాట్ ఐడి అని ఒక్క ఎలిమెంట్కి మాత్రమే వర్క్ చేస్తుంది. మన రిక్వైర్మెంట్ అది కాదు కదా, అన్ని ఎలిమెంట్స్కి మనం ఇది చెక్ చేయాలి. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ చూడండి, ట్రై చేయండి. అలర్ట్ ఉందా లేదా అది కూడా, అక్కడ కూడా మనము ఈ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ యూజ్ చేయాలి. సార్ ఇది నాకు ఒకటి చిన్న డౌట్ ఉంది సార్, అది సైన్ అవుట్ అవ్వట్లేదు, అది ఒకసారి చూస్తారా సార్? యా ఇప్పుడు ఏం డౌట్స్ లేవనుకుంటా. డూ టాస్క్